సిద్దిపేట జిల్లా రైతు సోదరులందరికీ యూరియా గురించి తగిన సమాచారం ఇవ్వాలని అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మధ్య రైతులు కొంతమంది యూరియా లేదు అని చెప్పి పానిక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అలా ఏమీ కాదండి. తప్పకుండా మన జిల్లా అవసరాలకు ఎంతైతే అవసరం ఉందో అంత సప్లై చేయడం జరుగుతుంది. మనకి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి మన జిల్లాకి ఆగస్టు 31 వరకు మనకి ఈ జిల్లాకు ఉన్న అవసరము 31,939 మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. సో దీనిలో భాగంగా మనకి ఇప్పటి వరకు మనకి 26,500 మెట్రిక్ టన్నులు ఆగస్టు 15 వరకు మనకి ప్రభుత్వం నుంచి సరఫరా చేయడం జరిగిందండి. దీనిలో గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా 155 ప్యాక్స్ కానివ్వండి, అలాగనే DCMS, హాకా, FPO ఈ షాపులని 155 ఉన్నాయి. వీటన్నిటికి కూడా మన ద్వారా అంటే మార్కెట్ ద్వారా వచ్చిన యూరియాని ఇప్పటి వరకు కూడా 21,000 మెట్రిక్ టన్నులు మనం సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా కంపెనీ డీలర్స్, ప్రైవేట్ డీలర్స్ ద్వారా మనకి 5,500 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. ఇప్పటివరకు జిల్లాలో 26,500 మెట్రిక్ టన్నులు యూరియా ఈ వానాకాలం సీజన్లో సరఫరా చేయడం జరిగింది. ఇంకా ఆగస్టు 31 వరకు మనకి ఇంకొక 2 టర్మ్స్లో మనకి సప్లై ప్లాన్ ఉందన్నమాట. దీనిలో భాగంగా ఇంకొక 5,000 మెట్రిక్ టన్నులు 5,500 మెట్రిక్ టన్నులు మనకి మన జిల్లాకి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ వారం అంటే వచ్చే సోమవారం నుంచి 3,000 మెట్రిక్ టన్నులు మనకి ప్లాన్ చేస్తున్నారు రావడానికి. కాబట్టి 3,000 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వీక్ మార్కెట్ నుంచి మళ్ళీ ఇంకొక 3,000 మనకి సప్లై ప్లాన్ చేశారు. కాబట్టి ఒక 6,000 మెట్రిక్ టన్నులు గవర్నమెంట్ నుంచే మనకు సరఫరా అవుతుంది. కాబట్టి మనకి మొత్తం ఈ వానాకాలం సీజన్కి ఆగస్టు 31 వరకు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ 5,500 ఉంటే మనకు గవర్నమెంట్ 6,000 దాకా సరఫరా అనేది చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ప్రైవేట్ డీలర్స్ ద్వారా కూడా ఇంకొక 1,000 మెట్రిక్ టన్నులు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా 6,000 నుంచి 7,000 మెట్రిక్ టన్నులు మనకు 30 ఆగస్టు వరకు సరఫరా చేయడం జరుగుతుంది. కాకుండా ఒకటి ఏంటంటే గతంలో మనకి స్టాకు చాలా ఒకేసారి ఉండి రైతులందరూ ఒకేసారి తీసుకెళ్ళటం అలవాటు ఉంది. కాబట్టి సో రైతులందరూ ఏమనుకుంటున్నారంటే ఈ సీజన్కి కావాల్సిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోవాలని తొందరపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకేసారి కాకుండా 15 డేస్కి ఒకసారి కనుక మీరు అందరు తీసుకుంటే కనుక మనకి వీక్లీ వచ్చే సప్లై ప్లాన్ ప్రకారం మీ అందరికి కూడా సరఫరా చేయడం జరుగుతుందండి. కాబట్టి రైతులు అందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు యూరియా కొరత అనేది లేదు. డైలీ వస్తుంది. వచ్చిన బేసిస్లో మేము జిల్లాలో అందరికి కూడా షాపులందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. సో డైలీ మేము ఈవినింగ్ సేల్స్ చూసుకొని నెక్స్ట్ డే నాడు ఏ మండలంలో తక్కువ ఉంది, ఏ మండలంలో ఎవరికి ఇమీడియట్గా ఎంత రిక్వైర్మెంట్ ఉందో చూసుకొని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు సప్లై ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. అలానే మార్కెట్ వాళ్ళకి మేము ఇండెంట్ సబ్మిట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్కి కూడా డైలీ ప్లాన్ అనేది ప్రకారం వాళ్ళు సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు వీళ్ళందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ సరఫరా లేకపోయినా మేము బండిలో దాన్ని మనం రిస్టోర్ చేసి వాళ్ళందరూ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో రైతులందరూ గమనించాలండి. పానిక్ కావాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అందుబాటులో లేదండి. ప్రభుత్వం ఈ విషయాన్ని డైలీ బేసిస్లో పర్యవేక్షిస్తున్నారు. హానరబుల్ సీఎం గారు, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, జిల్లా మంత్రివర్యులు అందరూ కూడా యూరియా గురించి ఎప్పటికప్పుడు మాతో మాట్లాడటం జరుగుతూ ఉంది. సో వారు కూడా అందరూ కూడా సహకరించి మన జిల్లాకి తగినంత సరఫరా కూడా వాళ్ళు మనకు అందిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని విజ్ఞప్తి చేస్తున్నాను రైతులందరూ కూడా. థ్యాంక్ యూ.